గత కొన్ని రోజుల నుంచి సంచరిస్తున్నటువంటి పులిని ఎట్టికేలకు మన అటవీ శాఖ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. ఈ విషయం పట్ల ఎలా పట్టుకున్నారు, ఏంది, ఎక్కడ దొరికింది అన్న విషయాలన్నీ తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. ఇక దొరికింది అంటున్నటువంటి పులి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి సంచరిస్తున్నటువంటి పులి ఎట్టకేలకు పట్టేసుకున్నారు అని వస్తున్నటువంటి వార్తలు ఎంతవరకు నిజమో, నిజంగా పులి చిక్కిందంటారా, అసలు ఇప్పటి వరకు పులిని పట్టుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, నిజంగా పులి దొరికింది అంటూ చక్కర్లు కొడుతున్న వీడియోలు ఏంటి, నిజంగా దొరికింది పులి ఎక్కడ అంటే మన పక్క రాష్ట్రంలోని ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ అధికారులు వాళ్ళకు మిగతా కార్యక్రమాలు లేకపోయేసరికి 4-5 రోజులలో అది అక్కడ భయాందోళన పరిస్థితికి పోయినప్పుడు ఆ పులిని అటవీ శాఖ అధికారులు వలేసి పట్టేసిరి, అయిపోయింది. మరి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నెల రోజుల దగ్గరికి వస్తుంది. దాదాపుగా ఒక 20-30 హత్యలకు కారణమైనటువంటి పులి అటు రైతుల్లో ప్రజల్లో తీవ్ర భయాన్ని సృష్టిస్తున్నటువంటి పులిని పట్టుకోవడానికి ఎంతకాలం పడుతుందండి? అటవీ శాఖ అధికారులు మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాం, ఎంతకాలం పడుతుంది? ఇంకా మీరు కూడా ఏమైనా ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల్లో ఏమైనా బిజీగా ఉన్నారా, లేకపోతే నిజంగా మీకు ఈ విషయం పట్ల ఎలాంటి సంబంధం లేదా? అదే ఒక ఆవో లేకపోతే ఒక దూడనో పులిపైన దాడి చేసిందనుకో, తీవ్ర అసంతృప్తికి తీవ్ర డిఫరెంట్ కోణాలలో పరిశీలన చేస్తుంటారు కదా. ఇప్పటి వరకు దాదాపుగా మన లెక్కలో ఉన్నాయి చాలా లేగదూడలు కట్టేసి, ఏది బావి దగ్గర కట్టేసి ఉన్నటువంటి లేగదూడలను హతమార్చినటువంటి పులిని పట్టుకోవడానికి ఇంకెంతకాలం అండి? ఆధారాలు కావన్నా, పులి ఎక్కడ సంచరిస్తుందో ఆధారాలు కావన్నా, అన్నిటినీ వివరించే ప్రయత్నం, అన్నిటినీ మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. లెట్స్ వాచ్ ఫుల్ వీడియో. ఓకే, మీరు చూడండి. ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రము ఏలువడిలో మన అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలని చెప్పుకోవచ్చు. అయినా పులిని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకు పట్టుకుంటలేరు సారు అని అంటే దొరుకుతలేదు. ఇది వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారం. ఇంకేమిటి ఏంటంటే, మేము చాలా ప్రయత్నిస్తున్నాము, ఆ పులి ఉన్న ఏరియాలో కూడా మేము పోతున్నాం కానీ పులి కనబడతలేదు. ఎందుకు? ఇది పులి నిజంగా ఈ దొంగ పులి, మంచి పులి, నిజంగా వన్యప్రాణుల జంతువుల సంరక్షణకు సంబంధించినటువంటి వ్యక్తులు, సంఘాలు, మాట్లాడేటోళ్ళు కూడా ఏ రకంగా దీన్ని చూడొచ్చు. ఇక చూడండి, ఇక ఈ పులి చూడండి ఎంత యథేచ్ఛగా దీని సాహసం ఇది ఎట్లా చేస్తుంది ఏంది, ఒక్కసారి చూడరు. ఇక ఇడంగలి పడిపోతుంది కదా. ఇగో సరే, ఈ పోయేటప్పుడు వీడియోలు తీసిరు, ఇంకోటి చేసిరు, ఇవన్నీ అనుకుందాం. ఒక్కొక్కరు బాధితులు ఎంతమందిని బాధితులను తీసుకురమ్మంటారు సారు? ఎంతమందిని బాధితులను తీసుకురమ్మంటారు? ఇగో పులి కోసము ఎంతోమంది, ఇగో పులి అడుగులు, వరిసేన్లలో పులి అడుగులు. ఇగో ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ దడిగోని బావి వద్దకు పెద్ద పులి ఉదయం వచ్చింది. కావున పరిసర జనగామ మండల పెంబర్తి, ఎల్లెంల, సిద్దంకి, పెద్దరాంచర్ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు. ఎన్నిసార్లు హెచ్చరిక చేయమంటారు? నిజంగా ఈరోజు రైతులు బిక్కుమంటూ వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొలం కాడికి పోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పశువులు దాదాపు ఇప్పటికే ఒక 10 నుంచి 15 లేగదూడలను హత్య చేసినట్టుగా తెలుసు పులి. ఇంకెప్పుడు పట్టుకుంటారు? పులి కోసం గాలిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు నిజంగా ఈ ప్రభుత్వానికి అసలు ఈ పులి పట్ల, ఈ ప్రజల ప్రాణాల పట్ల, ఈ జంతువుల హత్యల పట్ల ఎలాంటి సంబంధం లేదా? ఎలక్షన్ హడావిడిలో పులిని వదిలేసి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణహానికి సంబంధించినటువంటి విషయాన్ని గాలికి వదిలేసి గాలిలో తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఇది మీ దృష్టికి రాలేదా? మొదటి రోజు నుండి హెచ్చరిస్తూ ఉన్నాము, తెలుపుతున్నాము వివరాలు. అక్కడి నుండి మా నెట్వర్క్ ద్వారా వచ్చేటువంటి అన్ని వీడియోలు, ప్రతి ఒక ఎవిడెన్స్ని మీ కళ్ళ ముందు ఉంచుతున్నాము. అయినప్పటికీ మీరు ఇప్పుడు ఇంకెప్పుడు పట్టుకుంటారండి పులిని? అటు ఆంధ్రాలో 4-5 రోజులలో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ దాదాపు 20 నుంచి నెల రోజులు అవుతుంది ఈ పులి తిరగబట్టి.
ఫస్ట్ అటు భువనగిరి ఏరియా, ఆ తర్వాత వచ్చేసి ఇటు గజ్వెల్ నియోజకవర్గానికి వచ్చింది, ఆలేరు నియోజకవర్గం అయిపోయింది, జనగామ నియోజకవర్గం, అటు సిద్దిపేట నియోజకవర్గాలకు కూడా పులి ప్రవేశించినట్టుగా పూర్తి ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకోండి, ఇగో పులి అడుగులు, పులికి సంబంధించినటువంటి ఇది చూడండి. ఇగో పులి హత్య చేసిన తర్వాత ఇక్కడ ఆ పోయిన రోడ్డు పొంటి ఆ పులి గుర్తులు చూడండి. ఇగో వీడియో తీస్తున్నారు, ఈ పులి గుర్తులు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఎంతసేపు అధికారులు ప్రజలు ఇవన్నీ తెలుసుకొని అక్కడికి చేరుకున్నప్పటికీ పులిని పట్టుకోకపోతే ఏం లాభం అండి? పట్టుకోవాలి కదా. ఈ ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అటవీ శాఖ అధికారులు కావచ్చు, తక్షణమే దీని మీద స్పందించి నిజంగా పులి బాధ నుంచి ఈ ప్రజలను కాపాడుతారని క్యూ న్యూస్ వేదికగా కోరుకుంటున్నాం. చూడండి, ఎంతసేపు అధికారులు వీళ్ళు అందరూ అక్కడికి చేరుకున్నప్పటికీ ఏం చేస్తారండి? పులి వచ్చిందండి, లేగదూడ మీద దాడి చేసింది, లేగదూడను హతమార్చింది, అయిపోయింది, వెళ్ళిపోయింది. అక్కడి నుండి ఇంకో ప్రాంతానికి. ఇట్లా రాత్రిపూట పగలు కావచ్చు, ఈ విషయంలో ప్రజలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు చాలా ఇబ్బంది గురవుతుంది. ఇప్పటి వరకు మన పరిస్థితి అంటే ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నట్టయితే ఇంకా ఎలాంటి అఘాయిత్యం జరగలేదు. అది జరగక ముందుకే మీరు పులిని పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వీళ్ళంతా విజ్ఞప్తి చేసినా ఏది చేసినా చూడండి ఏం జరిగిందో. చెప్పు, ఏమైంది? కట్కు రమేష్ నా పేరు, గ్రామం బసంతాపురం. చెప్పు. నా పేరు కట్కు రమేష్, గ్రామం వచ్చేసి బసంతాపురం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నైట్ యథావిధిగా ఇక్కడ కట్టేసిపోవడం జరిగింది. పొద్దున వచ్చి చూసే వరకు నీ ఊరు చెప్పు, ఎక్కడ తిన్నది చెప్పు డీటెయిల్ గా. ఇక్కడ మా ఊరు బసంతాపురము, మా బావి దగ్గర లేగదూడ. చూడండి వీళ్ళ పరిస్థితి చూడండి. ఇది వచ్చేసి అదేమో యాదాద్రి జిల్లా, ఇదేమో వచ్చేసి మన ఏది గంధమాల. ఎక్కడ జయదేవ్పూర్ దగ్గర ఉన్నటువంటి గంధమాలలో అక్కడ కూడా ఒక లేగదూడను హతమార్చినటువంటి పరిస్థితి. ఈ విషయం పట్ల ప్రభుత్వ అధికారులు నిజంగా వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తున్నారా, లేకపోతే అదే మనుషుల ప్రాణాలు పోతే ఎట్లా అండి అనే విషయాలు కూడా స్పష్టంగా తెలుసుకోవాలి కదా మీరు. అక్కడ పులిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మన వల్లే మన ప్రాణాలే, ఏ ప్రాణమైనా మనదే కాబట్టి అత్యధిక మందిని అటవీ శాఖకు సంబంధించి పులులను పట్టుకోవడంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్లను పిలిచి కూడా ఈ రకంగా పులి చాలా ఇబ్బందులు అంటే చాలా భయాందోళనకు గురి చేస్తుంది. ఒక రోజా 2 రోజుల దాదాపు 4 రోజుల నుంచి నడుస్తున్నటువంటి తతంగానికి చూడండి. ఇక్కడ కొండాపూర్ తిరుమలాపురం అడవి ప్రాంతం నుండి వాసాలమరి మీదుగా దయ్యంబండ పంచిలోని మామిళ్ళ వైపు రాత్రి 1:40 సమయంలో పులి వెళ్ళినట్టు ప్రత్యక్ష సాక్షులు ఫోటో తీసిరు. వాళ్ళు పోయే సందర్భంలో కార్ల నుంచి ఫోటో తీసిరట, కార్లో పోతుంటే. అలాంటి వ్యక్తులు కూడా ప్రత్యక్ష సాక్షులుగా పులిని అంత ఈజీగా అంత మంచిగా చూపిస్తూ ఉంటే మీరు పులిని పట్టుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతురు? తెలంగాణ రాష్ట్రంలో ఓట్లే కావన్నా ప్రజల ప్రాణాలు అవసరం లేదా? ఈ విషయం పట్ల చాలామంది ప్రజలు, మేధావులు, అటున్నటువంటి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. మా ప్రాణం అంటే లెక్కలేదా? ఓట్లు వచ్చినప్పుడే మా దగ్గరికి రావడము, ఓట్లు వేయించుకొని వెళ్ళిపోవడము, మా లేగదూడలు చంపక తింటుంది పులి, మేము బాయికాడికి పోవాలంటే భయపడుతున్నాము అని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితికి చూడండి. చెప్పు. నైట్ 1 గంటకు వచ్చినాం. వచ్చి లేగలు చూసుకుంటాం కదా, పశువుల చూసుకునేసరికి లేవు. నైట్ ఎటు చూస్తాం, అటు ఇటు చూసి సపరేట్ ఊకున్నాం. కాసేపు పండుకొని పొద్దున 6 గంటలకు లేచి చూస్తే రక్తం ఉన్నది, పులి అడుగులు ఉన్నాయి. దారి పట్టుకొని అది గుంజుకపోయినట్టు పోయినాము. రాత్రి దొరికితే మొత్తానికి పులి దొరికేసింది అని వస్తున్నటువంటి వార్తలన్నిటికీ నిజమైనప్పటికీ అది ఆంధ్రప్రదేశ్లో అన్న విషయాన్ని గుర్తించాలి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పులి దొరకలేదు. పులి కోసం వేటాడుతున్నటువంటి పులిగా వేటాడుతున్నటువంటి అటవీ శాఖ అధికారులకు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏమనగా, ఇట్టి మూలంగా పులి కోసం మీరే పులులుగా మారుతారా లేకపోతే మీరే జింకలుగా మారుతారా కానీ మొత్తానికి పులిని పట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.